నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు యాదవ్ని, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు మధ్యాహ్నం నుంచి మనం ఎక్కడ చూస్తున్నా, ఏ టీవీ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఒకటే అంశం ఎక్కువగా వినపడుతుంది. తమిళనాడులో విజయ్ ఎలా గెలిచాడు ఏంటి, తమిళనాడులో విజయ్ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ధైర్యం చేయలేకపోయాడు, పవన్ కళ్యాణ్ ధైర్యం చేయలేకపోవడానికి విజయ్ ధైర్యం చేయడానికి ముఖ్యమైన కారణాలు మనం చర్చిద్దాం. విజయ్ గారు దాదాపు 2026 జనరల్ ఎలక్షన్ తమిళనాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఫ్యానా బాబాయ్ 2026 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి కూడా వారికి పొత్తు కోసం రమ్మన్నారు. అయితే వారు ఒంటరిగా పోటీ చేస్తేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతానని చాలా ధైర్యంగా స్టెప్ వేసి కేవలం పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే ఆయన విజయం సాధించారు. విజయం సాధించడంతో పాటు దాదాపు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అప్రహాత్యంగా విజయం సాధించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పార్టీ పెట్టినప్పటికీ 2014లో విజయం సాధించలేకపోయారు. మళ్ళీ వారు 2019 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు కూడా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. సో ఇలాంటి పరిణామాలు అన్నిటినీ అంచనా వేసుకొని 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని స్థాపించడంతో పాటు వారు 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో ఒంటరిగా పోటీ చేసి దాదాపు విజయం సాధించలేదు. వారు గెలిచిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. అయితే 2024లో కూడా తిరిగి ఒంటరిగా వెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు వారు 21 సీట్లలో గెలిచారు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ కాలానికి అనుకూలంగా మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల్లో భాగంగా భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు చాలా రెఫరెండంగా జరగబోతున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, అలానే రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి అవుతాడా, లేదా తిరిగి 2029లో జగన్ గెలుస్తాడా, లేదా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎదుర్కొంటుందా, విజయం సాధించగలిగిద్దా అంటే వీటన్నిటికీ ఈరోజు జరిగిన దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను గమనిస్తే బెంగాల్లో 15 సంవత్సరాల తర్వాత దాదాపు 34 సంవత్సరాల తర్వాత బెంగాల్లో 2011లో మమతా బెనర్జీ గెలిస్తే 2011 నుంచి 2026 దాకా 3 సార్లుగా ఆమె ముఖ్యమంత్రిగా పరిపాలించారు. అయితే ఈసారి దాదాపు చాలా శక్తియుక్తులుగా పోరాటం చేసి బీజేపీ గెలిచింది. అంటే ఈ గెలుపులో వారు ఎన్నో కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వారు గెలిచారు. అలాగే ఆ గెలుపు అనేది 2029లో మోడీకి మరొకసారి పీఎం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండటానికి ఈరోజు వెస్ట్ బెంగాల్ గెలుపు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. సో మెజారిటీ స్టేట్ కాబట్టి ఈరోజు జరిగిన 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, అలాగే కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ లెడ్ గవర్నమెంట్ అయిన యూడిఎఫ్ గెలిచింది. అక్కడ మరి శశి థరూర్ ముఖ్యమంత్రి అవుతారా, వేరే వాళ్ళు అవుతారా అని మనం చూస్తాము. ఎందుకంటే దాదాపు కేరళలో ఎల్డిఎఫ్ ఓడిపోవడంతో ఈ దేశంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం అయిన కమ్యూనిస్టు పరిపాలన కేరళలో ఉంది. ఈ రోజుతోటి ఆ పరిపాలన కూడా కిందకి తొలగిపోయింది, గద్దె నుంచి దిగబడింది. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? డెవలప్మెంటు, అలాగే అజెండా, యువ రక్తము, ఇప్పుడు జడ్గా పిలువబడుతున్నారు. ఇప్పుడు అలాంటి యువతరం మొత్తం కూడా
అటు పవన్ కళ్యాణ్ రూపంలో అయినా, ఇటు జగన్మోహన్ రెడ్డి రూపంలో అయినా, ఇటు విజయ్ లాంటి యువకులకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారంటే వీరు త్వరగా మాకు డెవలప్మెంట్ కావాలి, ఈ సంక్షేమ పథకాల వలన ఎక్కువ కాలం డెవలప్మెంట్ రాదు కాబట్టి వీరు ఉద్యోగ కల్పన, అలాగే ఉపాధి కల్పన, అలాగే వారికి భవిష్యత్ ఆశాకిరణం అయింది అన్న ఒక సునామీ లాంటి ఏకైక కార్యకర్తలు కూడా విజయ్ వైపు నిలబడ్డారు. సో ఇలాంటి పరిణామాల్లో మన రాష్ట్రంలో కూడా మార్పులు వస్తాయని మనం త్వరలోనే చూస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను.